ఇప్పుడు చాలామంది చిన్న వయసులో నుంచి కూడా షుగర్ అనే రోగం, ఈ రోగం అందరికీ వయసుతో సంబంధం లేకుండా వచ్చేస్తుంది. దీనివల్ల ఎందుకు వస్తుందంటే, పూర్వం ఏదో ఎక్కడో రేర్, చాలా రేర్ కేసులు ఉండేటివి మధుమేహం అనేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాదు. ప్రతి ఒక్కళ్ళు అంటే 10-20 మందిలో కూడా ఒకరిద్దరు షుగర్ పేషెంట్లు ఉంటారు. ఆ రకంగా ఇప్పుడు చాలా మంది షుగర్ పేషెంట్లు ఈ షుగర్తో అవస్థపడుతున్నారు. దీనికి ఆయుర్వేదంలో మందులు ఉన్నాయి. ఆ మందులు కాకుండా మళ్ళా మీరు మూలిక వైద్యం చేసుకోవాలంటే అతిబల ఆకు రోజు 2 ఆకులు తినాలి. రోజు 2 ఆకులు పొద్దున పూట తింటే మీకు ఈ షుగరు చాలా వరకు కంట్రోల్ అవుతుంది. అది సుమారు 40 రోజులు తినాలి. అట్లా 40 రోజులు తింటే దాని ఎఫెక్ట్ ఉంటుంది. ఊరికే 2-3 రోజులు, వారం రోజులు తింటే సరిపోదు. అందువల్ల అది వాడచ్చు. తర్వాత ఇంకోటి దుసరి తీగ అంటారు. దుసరి తీగనే పాతాళ గరుడ అంటారు సంస్కృతిలో. పాతాళ గరుడ, దుసరి తీగ. ఆ తీగ యొక్క ఆకు కూడా ఈ రకంగా మీరు తినచ్చు. పచ్చి తినచ్చు, లేదంటే ఎండించి చూర్ణం చేసి కూడా దాన్ని వాడచ్చు. దాన్ని పసరు పిండి, ఆ పసరు కూడా ఈ చక్కెర కలుపుకొని తినచ్చు. షుగర్ ఉన్నా కూడా దానికి అది పనిచేస్తుంది. తర్వాత దుసరి తీగ, ఇది అతిబల. తర్వాత ఇంకా ఈ వావింట, తర్వాత బల అనే చెట్టు కూడా చిన్న చిన్న చెట్లు అవి ఉంటాయి. మీరు ఫోన్లో చూస్తే మాత్రం మీకు చెట్లన్నీ కనబడతాయి. అవి కూడా మీరు వాడుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి షుగరు దాంతో తగిన కంట్రోల్ చేయాలి. ఇప్పుడు అలోపతి డాక్టర్ల దగ్గరికి పోతే వాళ్ళు ఏం చేస్తారు, నువ్వు బ్రతికినంత కాలం ఈ గోళీలు వేసుకుంటుండు, ఈ గోళీలు తిను అని చెప్తారు. కానీ దానికి ఇంత టైంలో ఇది తక్కువ అవుతుంది, కంట్రోల్ అవుతుంది చెప్పలేరు. ఆయుర్వేదంలో అలా కాదు. 2 నెలలు 3 నెలలు పడితే చాలు మీకు కంట్రోల్ అవుతుంది. తర్వాత మందులు తినే అవసరం ఉండదు. కాబట్టి అది ఆయుర్వేదంలో ఉన్నటువంటి గొప్ప మనకు మేలు చేసే ఉపకారం. అందువల్ల ఈ రకంగా మీరు ఆయుర్వేదంలో ఇవి వాడచ్చు. మేము మా క్లినిక్లు కూడా ఈ 21 మూలికలతో తయారు చేసిన ఈ మధుమేహానికి చేసినటువంటి క్యాప్సూల్స్ అవి ఇస్తాము. మీరు వచ్చి మా దగ్గరికి వచ్చా కూడా మీరు అవి తీసుకొని వాడుకోవచ్చు. లేదంటే ఈ అతిబల ఆకులు తినచ్చు, దుసరి తీగ ఆకులు తినచ్చు. తర్వాత ఇంకా ఇలాంటి మేకమెయిన్ ఆకు అనే చెట్టు, చిన్న చెట్టు, అది ఆ ఆకు కూడా తినచ్చు. ఇలాంటి ఆకులన్నీ తినాలంటే మీరు చాలామందికి తినలేరు, తర్వాత తెచ్చుకోలేరు, అతను మాకు తెలియదు అంటారు. అటువంటి వాళ్ళు ఇప్పుడు ఏం చేయాలంటే తెలిసినటువంటి అవన్నీ వాడుకోవాలి. ఎవరన్నా తెలిసిన అనుభవజ్ఞ ఆయుర్వేద వైద్యుల దగ్గర పోయి ఈ మందులు తీసుకొని వాడుకుంటే తొందరగా 2 నెలలు 3 నెలలు మీరు కంట్రోల్ అయిపోతుంది. తర్వాత మందులు తినే అవసరం ఉండదు.